డైనమైట్ నికోలస్ పూరన్ ఐపీఎల్ 2026 లో దారుణంగా విఫలమవుతూ ఉన్నారు. ఒకప్పుడు పూరన్ క్రీజ్ లోకి వచ్చాడంటే చాలు బౌలర్లు షేక్ అవ్వాల్సిందే. క్రీజ్ లో ఉన్నంతసేపు బౌండరీలు సిక్సర్ల మోత మోగాల్సిందే. ఓడిపోయే మ్యాచ్లను కూడా ఎన్నోసార్లు గెలిపించాడు. కానీ ఈ సీజన్ లో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్క మ్యాచ్ లో కూడా ఆడలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 7 బంతులు ఆడిన నికోలస్ పూరన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. రిషబ్ పంత్ ఇంజరీ కావడంతో క్రీజ్ లోకి వచ్చిన పూరన్ కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. 7 బంతుల్లో కేవలం ఒకే ఒక పరుగు చేసి క్లీన్ బౌల్ట్ అయ్యాడు. పూరన్ బ్యాటింగ్ చూసిన అభిమానులు ఎలా ఆడేవాడు, ఇలా అయ్యాడేంటి అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ ఐపీఎల్ లో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన పూరన్ మొత్తం మీద కలిపి 50 పరుగులు కూడా చేయలేకపోయారు. 5 మ్యాచ్ల్లో 19 హైయెస్ట్ తో 42 పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 8 బంతుల్లో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 4 బంతులు ఆడి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. కేకేఆర్ పై 15 బంతులు ఆడి 13 పరుగులు, గుజరాత్ టైటాన్స్ పై 21 బంతులు ఆడి 19 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖరిగా ఆర్సీబీ పై 7 బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేశాడు. నికోలస్ పూరన్ ను ఐపీఎల్ 2026 కు ముందు లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీ 21 కోట్ల ధరకు రిటైన్ చేసుకుంది. 2022లో లక్నో సూపర్ జైంట్స్ జట్టులోకి వచ్చిన పూరన్ 4 ఏళ్ల పాటు ఆ జట్టు కీలక బ్యాటర్ గా ఉన్నాడు. 2022లో 306, 2023లో 358, 2024లో 499 పరుగులు చేసి లక్నో వెన్నెముకగా మారాడు. 2025 సీజన్ లో 87 హైయెస్ట్ తో 5 హాఫ్ సెంచరీలతో 524 పరుగులు చేశాడు. దాంతో లక్నో 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. కానీ ఏడాది పూరన్ ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోవడంతో ఆ ప్రభావం జట్టు మీద కూడా పడింది.